చాలామంది అంటుంటారు తెలంగాణలో హీరో లాగా లేరని, 4-5 సర్జరీలు చేసుకున్న ఆంధ్రోళ్ళు ఏమో హీరోలు అవుతారు. చూడు కాక ఎట్లా ఉండవు, హరికృష్ణ లాగా ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్నాడు. నీవు ఉన్నావా హీరో లెక్క? నేను నన్ను అంటే ఎవరు ఇప్పటివరకు ఎవ్వరు కూడా అనలే కాక, చాలా థ్యాంక్స్. హరికృష్ణ లాగా ఉన్నావు మంచిగా నీట్గా. ఏం చేస్తావు కాక? ఏమన్నా వ్యవసాయం చేస్తూ కూడా మంచిగా స్మార్ట్గా తయారవుతున్నావు. ఎన్ని ఎకరాలు ఉంది? నాకా 4 ఎకరాలు ఉన్నది. రైతు బంధు వస్తుందా? వస్తుంది. ఏది రైతుకు మరి రుణమాఫీ కాలేదు సరిగా అంటారు, నిజమేనా? రుణమాఫీ కాలేదు నిజంగా. ఎట్లా మరి దాని గురించి ఏం చెప్తావు ప్రభుత్వానికి? రుణమాఫీ అయితే చెప్తాను కదా. నమ్ముతావా? నమ్ముతానా. రైతు బంధు? రైతు బంధు కూడా వస్తుంది. మీ ఏ ఊరు మీది? మరి బొమ్మాయి తండ. ఎట్లా డెవలప్ అయిందా? అయింది. మీ సర్పంచ్ బాగా చేస్తుండా? బాగా చేస్తున్నాడు. ఎట్లా మరి ప్రతిపక్షాల వైపు ఉంటావా, ప్రభుత్వం వైపు ఉంటావా? ప్రభుత్వం వైపు. ఎవరు మీకు ఎమ్మెల్యే? దయాకర్ రావు. బాగా చేస్తుండా? బాగా చేస్తాడు. కొంతమంది ఏమో ఏం చేయలేదు అన్నట్టు చెప్తున్నారు. దయాకర్ బాగా చేస్తాడు. మళ్ళీ ఆయన గెలుస్తాడు. ఆయన గెలుస్తాడు. ఎవరు एक बार 2 बार. 4సారి వస్తాడు. వస్తాడు తప్పక. వచ్చినా కూడా అడుగుతా నేను. అడుగు. నేనే ఓటేస్తున్నా. సో పాలకుర్తిలో కాసేపు మరి చాలామందిని పబ్లిక్ పార్టీ తీసిన తర్వాత కొంచెం స్వేద తీసుకోవాలని లెమన్ తాగుతూ కాక వచ్చిండు. మంచి తెల్ల చొక్క వేసుకొని వచ్చిండు, మంచిగా నీట్గా తయారయ్యాడు. రోజు ఇట్లా తయారవుతావా కాక? ఎప్పుడు పొద్దున ఎట్లయినా ఇట్లా ఉంటాం కదా. రోజు ఇలాగనే తయారవుతావా? ఇలానే తయారవుతా. రేటు కాక నేను అప్రిషియేట్ చేస్తున్నా చిన్నవాడిని ఆయన. అందుకు నేను రోజు మంచిగా తయారవ్వాలనుకుంటా, అదే మసిమూసినట్టు అవుతుంది లాస్ట్. జర బిజీ ఉంటా కావచ్చు అందుకు. కాక నేను చిన్నప్పటి నుంచి అనుకునేది, మా క్లాస్మేట్ వాడు మంచి ఐరన్ చేసుకొని బొట్టు పెట్టుకొని తెల్లటి బనీని వేసుకొని వచ్చు. అదేమో జుంపాల నెత్తి లెక్కనే ఉండేది. ఎడన్నా అట్లా అవుదావా అనుకుంటా. నిన్న చూస్తే కూడా అట్లే అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు కూడా బాగానే ఉన్నావు. ఇంకా నువ్వు సాయంత్రం వచ్చినప్పుడు ఎట్లుంటుంది? కరెక్ట్గా ఊసు పండ్ల పాసు అన్నీ ఉంటాయి. ఇక మార్నింగ్ అంటే ఎవరైనా మంచిగానే ఉంటారు, ఫ్రెష్గానే ఉంటాం. ఏం పేరే? ఉపేంద్రాచారి. ఎక్కువ మాట్లాడినట్టు అనిపిస్తుందా? నేనేమైనా ఎక్కువ మాట్లాడినట్టు అనిపిస్తుంది? లేదండి చెప్పా. స్టార్ట్ చేస్తే ఇక ఏ ఊరు? ఇక్కడే పాలకుర్తి అండి. పాలకుర్తిలో పాలు బాగా దొరుకుతాయా? పాలు దొరకాయ పాలకుర్తిలో బాగుంటుంది. గొర్రెలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఉన్నాయి, బార్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. పాలు బర్రె పాలు కానీ మేక పాలు దొరుకుతాయా? అన్ని టోటల్ దొరుకుతాయి మనకి. ఎట్లా గడ్డికి వర్షాలు బాగా పడ్డాయి మరి సరే? వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు, వర్షాకాలం కానీ కొంచెం తక్కువనే ఉంది. పూలు ఉన్నాయా? అమ్ముకూర మొత్తం ధరలు పెరినాయని అమ్ముకుంటున్నారు, ఫ్లాట్లు చేస్తున్నారు, అన్ని రకాలు చేస్తున్నారు. ఎట్లా ఉంది ధర? కోకాపేటలో అయితే 100 కోట్లు పోయింది. మరి ఇక్కడ ఎట్లుంది? అక్కడ బాగానే ఉంటుంది కానీ ఇక్కడ అంతగానే ఉండదులే. ఉంటుంది ఇక్కడ ఎకరం? ఎకరం ఉంటుంది ఒక 80-70 ఇట్లా లక్షలు ఉంటుంది. 80-70 లక్షలు దాని. బాగానే ఉంది. ఉందా మనకేమైనా ఉన్న కాడికి? ఇక్కడ బాగానే ఉంటుందండి. మనకేమైనా ఉందా? మనకేం లేదండి. ప్లాట్లు ఏం లేవు. ఇల్లు ఉంది. లేక ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు. ఏం చేస్తుంటా వృత్తిపరంగా? గోల్డ్ వర్కే వేస్తాం. అయితే తగ్గుతుంది పెరుగుతుంది, ఎందుకు కాన్స్టెంట్ ఉంచట్లేదు మీరు? ఏమో మరి మనం అడగాలి వాళ్ళని, ఆన్లైన్లో అడగాలి వాళ్ళని. సంబంధించిన వాళ్ళు మనం తీసుకున్నప్పుడు 65-63 ఉంది, 59 అయింది. గోళీలు తెచ్చుకుంది, బీపీ గోళీలు తెచ్చుకుంది ఆమె. 60 చిల్లర అయింది ఇప్పుడు. తగ్గేసరికి బీపీ గోళీలు తెచ్చుకుంది ఆమె. 3 తులాలు తెచ్చుకున్నట్టు 10,000 పోయినాయని. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నా షోలో ఏమన్నా ఏంటిది మరి పరిస్థితి ఇక్కడ? మూమెంట్ అంతా లాస్ట్లో తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఏం తెలుస్తుంది? అందరు కావచ్చు, అటు వాళ్ళు ఇటు కావచ్చు. లాస్ట్ వరకు మూమెంట్ మారుతారంటవా ఈ 30 రోజులలో? మారుతారు. లాస్ట్ వరకు చేంజ్ అవుతుంది బాగా. ఇప్పుడు డెవలప్ చేసిండ ఇప్పుడు ఉన్నాయన? ఇప్పుడు ఉన్నాయన బాగానే ఉంది, ఇంకా బాగా కావాలని కొందరు కోరుకుంటున్నారు. కావాలంటే మరి ఆయననే ఉంచుతారా దించుతారా? నేను చేయలేను కదా. నేను మొన్న ఒక చేవేళలా చేసిన పింఛను 2016 వస్తుందని అన్న. పెరగాలన్నా తగ్గాలా అన్న. ఏమన్నదంటే నేను ఒక్కని చేస్తే పెంచుతారా బిడ్డ అని. నువ్వు అని చూడు అన్న. ఆమె అన్నది 5,000 చేసిండు కేసీఆర్. ఆమె అన్నది 5,000 చేసిండు. కూడా అయినా చూడు ఒకసారి. 5,000 చేసిండు బాగానే ఉంది కానీ బిజినెస్ వాళ్ళకి ఏం దెబ్బతింటాం కదా. మాకేమున్నది, మాకేం రాదు, మాకు ఇవ్వరు. కానీ ఇప్పుడు ఉన్నాయనే ఉంచుతావా దించుతావా? మనం దించితే ఒక్కరితోటి కాదు కదా. నీ మనసులో? నా మనసులో ఏమైతే ఏం లేదు. లాస్ట్ ఎలాగైతుందో తెలియదు మనకు. లాస్ట్ మూమెంట్ అయితే మనకు ఎటు 50%. ఇప్పుడు ఎట్లున్నావు నువ్వు? 50% ఉన్నది అటు ఇటు. గెలవచ్చు గెలవకపోవచ్చు వచ్చా అంతే. ఎందుకు గెలవాడు అంటే కొంచెం చేంజ్ కూడా మార్చుకుంటారు. 3 సార్లు ఈయన గెలిచిండు కనుక అని ఉందా? చేంజ్ కావాలని కూడా ఉంటుంది కదా కొందరికి. ఉందా ఆ మాట? నాకు ఆలోచన ఏం లేదు. మేము బిజినెస్ చేసేటోళ్ళం అంతే తప్ప ఏం లేదు. అంటే ఆయనకు ఉండాలని ఉందా? ఉండాలని ఉందా? ఎవరికి ఉంటే ఏం పర్వాలేదు. ఉండాలని ఉందా? ఉన్నది మాకేం ఉన్నది. మంచిదేనా? బాగానే ఉంటుంది, ఏం కాదు. ఏ గుర్తు ఆయనది? గుర్తు కారు గుర్తయింది.
సో ఇక్కడ టిఫిన్ చేస్తున్న వ్యక్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం ఈసారి ఎవరు గెలుస్తారు అనేది. హాయ్ అండి, హాయ్ మేడం. మీ పేరు? వెంకన్న. పూరి బాగుందా? టిఫిన్ సూపర్ ఉన్నదండి. మంచి తింటున్నారు. లేట్ అయింది, తింటానా? టిఫిన్ లేట్ అయింది. టిఫిన్ బాగున్నది. పప్పు. ఏం పని చేస్తారు? వ్యవసాయం చేస్తా. వ్యవసాయం బాగుందా? బాగున్నది. ఈసారి వర్షాలు వచ్చినాయి కదా బాగా. కరెంట్ మంచిగా ఉన్నది, అన్నిటికీ అనుకూలంగా ఉన్నది మేడం. మంచిగానే ఉన్నది. మరి మీ ఎమ్మెల్యే ఎవరు? మా దయాకర్ సార్ మేడం. ఈసారి ఓటు ఎవరికి ఇస్తారు? దయాకర్ సార్కి వేస్తాం. ఎంత మెజారిటీ? దాదాపు 1,00,000 మెజార్టీతో వస్తాడు. ప్రతిపక్షాలేమో ఈసారి 10 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చినామని ప్రజలు అనుకుంటారు, ప్రతిపక్షాలేమో ఏం డెవలప్మెంటే చేయలేదు అంటారు. బట్టల షాపు పోయి ఏ గుడ్డ తీసుకుంటాం, మంచి గుడ్డ తీసుకుంటాం. మాకు 40 సంవత్సరాలు సూపర్ సీనియర్ నేత ఆయనే. మాకు అడుగున ఆపతి బాంధవుడు. మాకు అసలు పోగొట్టుకుంటామా? పోగొట్టుకోం. అందరితో కలిసిపోతారు. అందరు కలిసిపోతాం. నిర్ణయాలు వచ్చిన ఆహంతో మాకు లెక్కింది. ఎంత మెజారిటీ వస్తుంది? 1,00,000 మెజార్టీతో వెళ్తాడు మేడం. ఇక్కడ తాత ఉన్నాడు. హాయ్ తాత. మన తెలుగుదేశం ఇస్తా దయాకర్ రావు. దయాకర్ రావు గారు ఇప్పుడు తెలుగుదేశం కాదు కదా? తెలుగుదేశం కాదు, టీఆర్ఎస్. అదే నేనేం అడగక ముందుకే దయాకర్ రావు గారు నన్ను చెప్తున్నారు. పింఛన్ వస్తుందా? ఏంది పింఛన్ వస్తుందని దయాకర్ రావు సార్ కేసు అంటున్నారా? అవును. డెవలప్మెంట్ ఎట్లుంది? రోడ్లు, నీళ్లు, మీ ఇంట్లో నీళ్ళు వస్తున్నాయా? వస్తుంది. రోడ్డు మంచిగా ఉంది. దయాకర్ రావు సార్ ఎట్లుంటాడు? మంచిగానే ఉంటాడు. ఏమన్నా అడగంగానే పనులు చేస్తాడా? చేసి ఒక్కడైనా మీ మనవాడు, మీ పిల్లలు అందరూ టీఆర్ఎస్కి వేస్తారు? అందరు టీఆర్ఎస్కి ఇస్తాం. వేరే పార్టీకి వేయరు. ఆల్రెడీ వీళ్ళకి చాలాసార్లు ఛాన్స్ ఇచ్చినాం, వేరే వాళ్ళని మారుద్దామని అనుకుంటున్నారుగా. వేరే రోజు మారవద్దు ఇక. వీళ్ళే కావాలంటాం. వీళ్ళే కావాలి. థ్యాంక్ యూ. హాయ్ అమ్మ, నమస్తే. బాగున్నారా? నమస్తే అమ్మ, నా పేరు మీనా. ఎట్లుంది పాలకుర్తి? మంచిగా ఉంది మేడం. ఎక్కువ అవుతున్నారు పొద్దున్నే? పొద్దున ఇక్కడ సామాన్కి వచ్చినాం మేడం. ఏం చేస్తారు? నేనా హోటల్ ఉంది మేడం. మంచి నడుస్తుందా హోటల్? మంచిగా నడుస్తాయి మేడం. మంచి టేస్టీగా చేసి పెడతారా? చేస్తాం మేడం. లంచ్కి మీ హోటల్కి వేస్తాం. రండి మేడం. ఫ్రీయా? డిస్కౌంట్ ఏమన్నా ఉందా? ఫ్రీ అని చెప్తున్నా కాబట్టి స్పెషల్ చేస్తారు. పరోటా మేడం. ఓకే, పరోటా తింటాం. ఫ్రీ ఏమొద్దులే, పైసలే ఇస్తాం మేడం. ఫ్రీగా ఇస్తాం. ఎట్లుంది మీరు? పాలకుర్తి ఎట్లుంది? మంచిగా ఉంది మేడం. మాకు అభివృద్ధి బాగుందా? బాగుంది మేడం. రోడ్లు కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఇక్కడ ఉండే చిన్న పిల్లలకు కూడా మంచిగా సన్నబియ్యం, అన్నం. వెనకట మా చిన్నప్పుడు లేదు, మరి అదే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పుడు అన్ని సన్నబియ్యము. మరి కేసీఆర్ గారు మంచి పథకాలు పెట్టిండు. ఇక్కడ దయాకర్ రావు కూడా మాకు మంచి పని చేస్తారు. ఎక్కడ ఎవరిని అయినా కూడా మంచిగా పలకరిస్తారు. మరి ఆయనకి కులం భేదం అలాంటివి ఏం లేవు, మనిషిని స్పందిస్తాడు అంతే. అది కావాలి కదా మేడం, మనకి మన చుట్టూ తిరిగే వాళ్ళు కావాలి కదా. ఎక్కడో నుండి ఎక్కడో వచ్చి ఎప్పుడో పోయేటోళ్ళు, చుక్కలా కనబడి వెళ్ళిపోయేటోళ్ళు మాకు వద్దు కదా. సార్ అయితే మంచిగా చేస్తున్నాడు మేడం. మరి ఇంత మంచిగా చెప్తున్నారు కదా, మరి ఈసారి ఎంత మెజారిటీ వస్తుందని? మెజారిటీ వస్తుంది మేడం, మంచిగానే వస్తుంది మేడం మెజారిటీ. పోయినసారి కంటే ఈసారి ఇంకా మెజారిటీ వస్తుంది మేడం. ఏమో మీ దయాకర్ రావు గారు వస్తారు అంటున్నారు, మరి పైన ఎవరు వస్తారు? పైన కేసీఆర్ వస్తాడు మేడం. పైన కాదారు ఉన్నాడు, కింద దయాన్ని ఉన్నాడు. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో అఖిల్, ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నారు, యూత్. సో మన యూత్ ఎట్ సైడ్ చూస్తున్నారో తెలుసుకుందాం ఈసారి ఎలక్షన్స్కి. హాయ్ అండి, మీ పేరు? వెంకటేష్. వెంకటేష్, ఏం చేస్తారు? స్టడీ. ఏం చదువుకుంటున్నారు? డిగ్రీ. ఎట్లున్నాయి మంచిగా తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు? ఉద్యోగాలు అంటే ఏం రాలే, అన్ని క్యాన్సల్, పేపర్ లీకులు, ఏ నోటిఫికేషన్ కరెక్ట్ లేదు. డెవలప్మెంట్ ఎట్లుంది? డెవలప్మెంట్ అంటే రైతుల వరకు, రైతులకు రైతు బంధు ఇవన్నీ ఇచ్చే వరకు రైతులకు ఏమనుకుంటారు, డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటారు. కానీ ఒక అన్ఎంప్లాయీస్ మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది హైదరాబాద్లో. ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే మొన్న గ్రూప్ 2 వాయిదా, ఆ ఎగ్జామ్స్ అన్ని డిఎస్సి వాయిదా, ప్రతి ఒక్కటి వాయిదా. ఈ కానిస్టేబుల్ అనే ఒక రిక్రూట్మెంట్ ఒకటి రిజల్ట్ అది కూడా ఇచ్చిళ్ళు, అది కూడా మధ్యలోనే ఆగిపోయింది. అది పింఛన్లు వస్తున్నాయి అందరు? వస్తున్నాయి. నిన్న మేనిఫెస్టోలో కేసీఆర్ రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, ఈసారి ఉద్యోగాలు కూడా ఇస్తామంటున్నారు. ఏ ఉద్యోగాలు అంటే నమ్మకం లేదు, కానీ రైతు రుణమాఫీ వల్లనన్నా ఏమైనా రైతులన్నా కొంచెం బెనిఫిట్గా ఫీల్ అవ్వచ్చు. మీ ఏరియాకి వద్దాం, మరి మీ పాలకుర్తిలో మీ ఎమ్మెల్యే ఎవరు? దయాకర్. ఎట్లుంది దయాకర్? ఓకే. ఈసారి మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఈసారా టీఆర్ఎస్ మళ్ళీ దయాకర్. లోకల్లో డెవలప్మెంట్ ఎట్లుంది? దయాకర్ రావు సార్ బాగానే చేస్తున్నారా? బాగానే చేస్తాడు. ఎంత మెజారిటీ వచ్చే ఛాన్స్? 20,000.
కానీ గెలుపు మాత్రం టీఆర్ఎస్. టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ అని కన్ఫర్మ్ చెప్పలేను. ఒక కాడ టీఆర్ఎస్ ఉంది, ఒక కాడ కాంగ్రెస్ ఉంది కాబట్టి మరి ప్రజలు మరి ఈసారి మరి మార్పు కోరుకుంటారా మళ్ళా సార్ని నిలబడతారా తెలియదు. కార్కే. కారు. థ్యాంక్ యూ. మనం పాలకుర్తి నుంచి వెళ్తుంటే ఇక్కడ ఒక పొలంలో ఇదేంటి మిరప తోట నా తాత? ఏం పేరు? మల్లయ్య. ఎండ మస్తుంది మీ ఊర్లో, ఎట్లుంటున్నారు అసలు? ఎట్లుందంటే ఏం చెప్పండి. మరి ఎడ్లను కాస్తున్నట్టున్నారు, కరుస్తా ఫస్ట్ నాతో మాట్లాడు. తిన్నావా? ఏం తిన్నావు? అన్నం తిని బలంగా వచ్చి ఇక్కడ దున్నుతున్నావు. ఎట్లుంది పరిస్థితి మీ ఊరు పరిస్థితి? ఇక ఖచ్చితంగా ఉన్నది. ఇట్లా అది ఇది ఎట్లుంది తోట? అదేందండి ఎట్లా పడుతుందా తోట? చూపిస్తుంది. ఎట్లుంది, మంచిగా ఉందా, లాభం వస్తుందా? ఏం లాభం వచ్చేది దానికి. పింఛన్ వస్తుందా మరి? వస్తుందండి. వెళ్తుందా? ఎంతమంది పిల్లలు? నాకు 3 కొడుకులు. మంచిగా చూసుకుంటారా? చూసుకోవట్లేరా? చూసుకుంటారు. బాగా కష్టపడుతున్నావు. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓవర్ కోట్ వేద్దాం అనుకుంటున్నాను. ఇక ఇవ్వాలకంటే అండి ఎట్లా చేద్దాం? మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, ఆల్రెడీ గెలిచి 5 years అవుతుంది, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు మంచి చేసిరు అనిపిస్తుంది మీకు? ఇక ఇవ్వాలి మంచిగా చేస్తారండి, ఏ ఇవ్వాలని కట్టాలే. పింఛన్ వస్తుంది కదా, మరి ఇప్పుడు నా గవర్నమెంట్కి వేస్తావా? ఇక మాకు ఇక కేసీఆర్ అవుతాను కదా, ఆయన పోతాను తీతానంటే ఇక కేసీఆర్కి వేస్తావా ఓటు? కాంగ్రెస్కి వేస్తావా? కాంగ్రెస్ మేము కాదు తెలుసు, కాంగ్రెస్ కాదు మేము. మరి ఎవరు ఏ గుర్తుకు వేస్తావు? పువ్వుకి వేస్తావా, చెయ్యికి వేస్తావా, కార్కి వేస్తావా? కార్కు. కార్కి వేస్తావా? ఎందుకు పింఛన్ 5,000 చేసిందనా? కార్కే గెలుస్తాడా ఈసారి కేసీఆర్? మీ ఎమ్మెల్యే ఎవరు? దేగరా. మంచిగా చూసుకుంటారా? మాట్లాడతాడా? మాట్లాడతాడు మంచిగా. ఏ సమస్య ఉన్నా పోతే మంచిగా మాట్లాడతాడా? మాట్లాడతాడు. ఎంత మెజారిటీ వస్తుంది ఈసారి? ఇక ఎంత మెజారిటీ ఇప్పుడు ఏం చెప్తామండి. కానీ మీ ఓటు మాత్రం కార్కే. కార్కేనా లేకపోతే మళ్ళీ ఎవరైనా వచ్చి నేను ఎక్కువ డబ్బులు ఇస్తా అంటే వాళ్ళకి ఏమైనా మారుస్తారా? అట్లా లేదు, అనుకున్న వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. మనం ఇక్కడ పాలకుర్తి నుంచి వెళ్తుంటే ఇక్కడ చేలలో పత్తి ఏరుతున్నారు. మరి ఇక్కడ అక్క ఉంది, ఆమెను అడిగి తెలుసుకుందాం. హాయ్ అక్క, బాగున్నారా? బాగున్నామండి. మీ పేరు? లక్ష్మి. ఎండల పత్తి ఏరుతున్నారు. ఎండలో చేస్తాను. ఎవరు పెడతారు మరి మాకు? రోజు ఇట్లనే ఉంటుంది ఎండ? రోజు కొడుతుంది. వానలు ఎక్కడి అమ్మ? వానలు లేవు, ఏం లేవు. మరి ఈసారి వానలు వచ్చినాయి బాగానే. ఒక్కసారి వచ్చింది పోయింది, చెరువులు ఎండినాయి, కథం. ఇక ఆకాంక్ష వానలు లేవు, పత్తి చేనులు ఎండిపోతున్నాయి, మిరప చేనులు ఎండిపోతున్నాయి, వరి చేనులు ఎండిపోతున్నాయి, అందక నీళ్ళు అంత మంది ఆగం అవుతాను. మరి చేను మీదేనా? ఉన్నది మా వాళ్ళది. మీరు ఇక్కడ కూలికి వస్తారు? పక్క. ఎంత వస్తుంది కూలి? ఇక ఇస్తారు 250 ఇస్తారు. సరిపోతున్నాయా? మరి ఏం చేద్దాం, వాళ్ళ ఎక్కడి నుంచి ఇస్తారు ఎక్కువ తక్కువ. ఎంతమంది పిల్లలు? నాకు 3. మంచిగా చూసుకుంటారా? ఇక పెళ్ళిళ్ళు అయిపోయారు, మేమిద్దరే ఉన్నాం ఇప్పుడు. పింఛన్ వస్తుందా? మా ఆయన కొత్తది. ఒక్కరికే ఇచ్చింది కేసీఆర్ అయితే. పిల్లలు పెట్టుకుంటారా పింఛన్? నాకే అమ్మా ఇక అదే 10,000 అనుకుంటానా. మరి పింఛన్ పెంచిండు కదా? పెంచితే వికలాంగుల కాట కదా, అందరికి పెంచలే. బాగా అప్డేట్లో ఉన్నారు. ఏం చేద్దాం మరి. ఎట్లుంది మీ ఊరు? ఇక ఎట్లున్నది, కాలం లేక కరువే ఉన్నాం. రోడ్లు నీళ్ళు ఉన్నాయి, సందులో పోయలేదు కానీ మెయిన్ రోడ్లు పోసిళ్ళు. ఈసారి ఓవర్ కోట్ వేద్దాం అనుకుంటున్నాం. ఇక వాళ్ళ అదృష్టం మేడం, అందరికి అదృష్టం వాళ్ళదే. కానీ అయితే కేసీఆర్ ఇచ్చేటోళ్ళకి ఇచ్చిండు, ఈయనోళ్ళకి ఇయ్యలే. ఇక మరి అది ఆయన అదృష్టం. మరి ఇప్పుడు 1 month ఉంది, మీరు ఎవరు కోట్ వేద్దాం అనుకుంటున్నారు? ఇక ఎత్తాం కేసీఆర్కే అనుకుంటానం కానీ. మరి మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా మీకు? ఎవరో ఆ సారు పెద్ద ముఖ్యమంత్రి లేడా, ఆయన కేసీరావు. కేసీఆర్ ఎవరు? కేసీఆర్ గారేమో ముఖ్యమంత్రి, ఈయన దయాకరా సారు. తెలుసు తెలుసు. మంచి మాట్లాడతారా? మాట్లాడతాడు. ఓకే. మరి ఎవరు కోటేస్తావు ఈసారి? ఇక సార్ అయితే ఇప్పుడు తిరుగుతాడు, ఇక సార్కే ఎత్తారు. సార్కే వేస్తావా? మళ్ళీ ఎవరన్నా వచ్చి నాకే ఓటు వస్తారు అమ్మ. ఎలక్షన్లు అన్నప్పుడు అందరు వస్తారు. మరి ఊళ్ళో ఉన్నప్పుడు, ఊరి పట్టుకున్నప్పుడు ఏ సార్ అయినా గెలవాలని వస్తారు. ఇక అప్పటి వరకు ఎవరికి ఇష్టం ఉంటారో, ఎవరు మంది ఎటు ఎత్తారో అప్పుడు మారుతావా నువ్వు? నేను బారుడా ఇప్పటి వరకు అయితే ఇటే ఉన్నాం. లాస్ట్ దాకా ఇటే ఉంటావా అంటున్నా? లాస్ట్ దాకా ఉంటాం, ఎడిపోతాం అమ్మా, ఉంటాం. సరే, థ్యాంక్ యూ. మరి అమ్మని తెలుసుకుందాం. హాయ్ అక్క, నమస్తే, బాగున్నారా? బాగున్నాం రా, మీరు బాగుర్రా? ఏం పేరు? సుమలత.
లత గారు ఎట్లుంది చేయను? ఇదే చేయను ఎట్లుంది ఇగో పెట్టేది అయితే పెట్టినాం అలా పెట్టినాం కూర్చున్నాం ఇగో ఇది ఉంది పరిస్థితి. ఈసారి ఎట్లుంది? లాస్ ఉందా ప్రాఫిట్? ఈసారి లాభం ఏం లేదు. ఈసారి కౌలు మీద పడవలసిందే, కూలి మీద పడవలసిందే. వెళ్ళేది ఏం లేదు. ఎందుకంటే చేసుకొని ఎట్లా ఉంటుంది అన్నట్టుగా పెట్టినవలసిందే కానీ ఏం లేదు కల్లా. తప్పదు కదా ఇక ఏ మిగులుబాటు అనేది ఏం లేదు. గిదే చేయను అన్ని తీర్లో పెట్టుడు మందు 4 సార్లు మందు పోసుడు 3 సార్లు మందు కొట్టుడు నీళ్ళు కట్టుడు అన్నీ చేసినాం కానీ ఏం లాభం. అది వచ్చే వరకు తీరే టైం వరకు ధరలు లేకుండా అయిపోతాడు. వెళ్ళిన పంట కన్నా కనీసానికి ఎంతో కొంత వెళ్తే దానికన్నా రేటు ఉంటుంది అంటే దానికి రేటు ఉంటలేదు. ఏం చేస్తాం ఎండో చెమట అనకుండా తీస్తున్నాం కానీ దాంతో అయ్యేది ఏం లేదు. ఇక ఇదే తప్పదు కదా. ఎట్లా బతాం పొట్టకు ఎవరు పొట్టకు వాళ్ళు బతకాలి కదా అంతేరా. మీరైతే మీ పరిస్థితి ఇట్లుంది, మరి మీ ఊరు పరిస్థితి? ఇక మా ఊరు పరిస్థితి కూడా అందరు వ్యవసాయంలో అందరికి ఇదే పరిస్థితి. అభివృద్ధి ఎట్లుంది అంటారు? ఇక అభివృద్ధి గట్లనే ఉంది మేడం. రోడ్లు నీళ్ళు మంచిగానే ఉన్నాయి. కరెంట్ కూడా మంచిగా ఉంటుంది. నీళ్ళు మంచిగానే వస్తాయి. నీళ్ళతోటే సలవత మంచిగానే ఉంది. ఏంటన్నా ఒకటి సందులలో పోయలే రోడ్లు అంత మంచిగా పోసారు బాగానే ఉంది. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే దయాకర్. ఎట్లా మంచిగా చేస్తారా? మంచిగా చేస్తాడు. మరి ఈసారి ఎవరిని ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏటేస్తాం అటే వేస్తాం. ఇంకేటేస్తాం అన్నీ చేసి అటే వేస్తాం. మళ్ళీ ఎలక్షన్స్ లోపు అందరు వస్తారు, ప్రతి పార్టీ వాళ్ళట్టు వస్తూనే ఉంటారు. రాకనైతే ఊరుగా మేడం. ఎవరన్నా వాళ్ళు వస్తూనే ఉంటారు. ఎవరు ఆశ వాళ్ళకు ఉంటుంది కానీ ఎవరిది వాగ్దానం వాళ్ళకు ఉంటుంది. ఎవరు ఎట్ వేయాలి ఏం కథ అనేది ఎవరిది వాళ్ళకు మనసులో ఉండేది ఉంటుంది. వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. ఎవరు వచ్చినా మీ ఓటు మాత్రం కారు గుర్తుకేనా? కారు గుర్తుకే. మా ఓటు మాత్రం కారు గుర్తుకే. ఎంతమంది వచ్చినా కూడా అటే వేస్తాం. మరి ఏం డెవలప్మెంట్ లేదు, రైతుల రుణమాఫీ ఇస్తలేరు. అది అంటే ఇక ఆయన మాత్రం ఏం చేస్తాడు మీరు? ఎన్ని ఊళ్ళు మనసుంటే ఊళ్ళు ఎన్ని ఉండయి. ఆయన చేసేది ఆయన చేస్తారు, మనం చేసేది మనం చేయాలి. ఇక ఆయన దానికి మాత్రం మనం మాత్రం వేసరి పెట్టుకొని అయితే ఉండం కదా. ఈతకాల వాసన కమ్మగా వస్తుంది. కాకా పీడ్చుకుంటే మంచిగా అది వేస్తున్నాడు. ఏం పేరే? నా పేరు ప్రభాకర్. ఏ ఊరు ప్రభాకర్ సార్? చెన్నూరు. ఎట్లా ఉంది చెన్నూరు? చెన్నూరు అంతా మంచిగా ఉంది. డెవలప్ అయిందా? అంతా అయింది. మామూలుగా అన్ని సీసీ రోడ్లు నామూరు రోడ్లు. తాగుతావా కళ్ళు? రోజు తాగు. ఈతకాలు తాగితే మంచిది ఆరోగ్యానికి అంటారు, నిజమే? అవునవును. కిడ్నీలో స్టోన్స్ ఇట్లా అవి ఉంటే ఏమన్నా మంచిగా ఫ్రీ అవుతాయి అని చెప్పాను. మోషన్స్ అన్ని ఫ్రీ ఉంటాయని చెప్పేసి మేము వేరే పని మీద ఇటు వచ్చినాము. ఇక కళ్ళు కనపడతారు పొంగుతుంది మంచిగా తాగుదాం మంచిగా అని చెప్పేసి మేము వచ్చినాం. స్మార్ట్ ఎర్రగా అయితే నువ్వు కళ్ళు మయమే ఇదంతా కళ్ళు మందులమయమే ఉన్నాడు. మరి నువ్వేం చెప్తావు ప్రజలకు ఎలక్షన్లో? ఎలక్షన్ల ప్రజల కంటే ఇక మనం చెప్పేది ఏమున్నది చెప్పండి. ఇప్పుడైతే గవర్నమెంట్ నడుస్తుంది. అది ఇక తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మరి ఈరోజు పథకాలు అన్ని ఇంటింటికి అయితే సంక్షేమ పథకాలు అనేది వచ్చే కనీసం పింఛన్లు కానీ అవి వస్తున్నాయి. ఎట్లా మరి దయాకర్ గెలుస్తాడా? ఎర్రపల్లి దయాకర్ ఇక గెలుస్తారనేది అది జనం నాడి, అది మనం ఏం చెప్పలేము. మీ మనసులో ఏముంది మీ మద్దతు? ఇక మన మద్దతు అని ఏమున్నది కానీ ఇక గవర్నమెంట్ ఏం పడకు, మొమ్మాటమే పడకు. మొమ్మటం అలాంటి ఏం లేదు. ఇప్పుడు సంక్షేమ పదాలు అయితే కేసీఆర్ వస్తాడా? కేసీఆర్ వస్తారనేది టాక్ అయితే ఇప్పుడు సర్వేలకి అన్నీ చెప్తున్నాయి కదా. సర్వేలు అంటే వదిలిపెట్టండి సార్. మీ మనసులో ఏమనిపిస్తుంది? వస్తే బాగుండు అనిపిస్తుంది? వద్దు 10 సార్లు ఇచ్చిండు ఇంకోనికి ఇవ్వాలని అంటే ఎట్లా? ఈసారి కేసీఆర్ వస్తారు అనేది టాకు, అది రావాలని. ఎందుకంటే ఇది ఒకసారి ఆయనకు ఛాన్స్ ఇస్తాం. కేసీఆర్ రావాలంటే ఇక్కడ దయాకర్ కూడా గెలవాలి. దయాకర్ కూడా గెలుస్తాడు ఈసారి. గెలుస్తాడు. ఎంత ఉంటుంది మెజార్టీ? ఇక మెజార్టీ అనేది అది చెప్పలేము లే. కాబట్టి ఏ గుర్తు అయినది? మన కారు అయితే గెలుస్తుంది అంట. ఎందుకు గెలుస్తుంది కారు అంటే? ఎందుకు గెలుస్తుంది అంటే ఇప్పుడు రైతులకు రైతు బంధు ఇస్తున్నారు, ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నారు, ఈ రోడ్లు ఇవన్నీ కొంచెం చేస్తున్నారు కాబట్టి అది చేస్తాను కదా. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంతో అదవుతుంది. రాష్ట్రాన్ని మొత్తం పరిపాలన చేయాలంటే ఇప్పుడు అది కూడా వెనక ముందు అయిదా ఉంటాయి కదా. ఇప్పుడు యాదాద్రి నిర్మాణం కానీ ఈ కానీ అవి కానీ అన్నీ బాగానే చేసిండు. మంచిగా చేస్తుండు.